నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను మీ వెన్నెల. ఇక డీటెయిల్స్ చూస్తే పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన కీలక సమావేశం జరుగుతుంది. స్థానిక సంస్థల ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ దృష్ట్యా జూమ్ మీటింగ్ ను నిర్వహించారు. ఇక ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, మీనాక్షి నటరాజన్, డీసీసీ అధ్యక్షులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఇక ఈ సందర్భంగా నామినేషన్ల దాఖలులో పార్టీ నేతలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశానిర్దేశం చేశారు. ఇవాళ రేపు జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను ఖరారు చేస్తామన్న టీపీసీసీ చీఫ్ స్పష్టం చేశారు. ఇక టికెట్ ఎవరికిచ్చినా కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలని మహేష్ కుమార్ గౌడ్ సూచించారు. ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధి పనులు క్షేత్ర స్థాయిలోకి తీసుకెళ్లాలన్నారు. ఇక స్థానిక ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలుపునకు కృషి చేయాలని పేర్కొన్నారు. ఇక జూమ్ మీటింగ్ లో సీఎం రేవంత్ కీలక ఆదేశాలు జారీ చేశారు. స్థానిక ఎన్నికలపై అంతా దృష్టి పెట్టాలని సూచించారు. ఇన్ఛార్జ్ మంత్రులు నియోజకవర్గంలోనే ఉండాలన్నారు. ఇక అందరూ క్షేత్రస్థాయిలో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. ఎవరూ హైదరాబాద్ లో ఉండొద్దన్నారు. అభ్యర్థుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఎమ్మెల్యేలకు, మంత్రులకు సూచించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి, పీసీసీ లీగల్ టీం నుంచి నామినేషన్ల అప్లికేషన్ కు సంబంధించి మోడల్ ఫార్మాట్ క్షేత్రస్థాయికి సంబంధించి రేవంత్ రెడ్డి ఎటువంటి సూచనలు చేశారో అప్డేట్స్ ఏంటి? రైట్ వెన్నెల, ఈ రోజు నుంచి కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా నగారం మోగింది. ఇప్పటికే నోటిఫికేషన్కి సంబంధించి కూడా రిలీజ్ అయింది. ఇక నామినేషన్ల స్వీకరణ కార్యక్రమానికి సంబంధించి కూడా ఇప్పటికే రిటర్నింగ్ అధికారులు ఏర్పాటు చేశారు. ఇక ఈ నెల 15 వరకు సంబంధించి కూడా నామినేషన్ల స్వీకరణ ఉండబోతున్న నేపథ్యం ఉంది. ఇక ఇప్పటికే దీనిపైన కూడా కాంగ్రెస్ పార్టీ స్పీడప్ చేసింది. ఇక నామినేషన్లకు సంబంధించి కూడా ఏదైతే జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులకు సంబంధించి కూడా నామినేషన్ అభ్యర్థులను ఎంపిక చేసేందుకు కసరత్తు చేసింది. కాసేపటి క్రితమే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జూమ్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఇక మంత్రులు, ఎమ్మెల్యేలు, పోటీ చేసిన అభ్యర్థులు, కాంగ్రెస్ నేతలు, ముఖ్య నేతలంతా కూడా జూమ్ సమావేశంలో పాల్గొన్నారు. ప్రధానంగా ఏదైతే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి కూడా అభ్యర్థులను ఎంపిక ప్రక్రియ కొనసాగాలి. ఈరోజు రాత్రి వరకు సంబంధించి కూడా ఎంపీటీసీ, జెడ్పీటీసీ సంబంధించిన అభ్యర్థులను ఎంపిక చేయాలి. ఇందుకు సంబంధించి కూడా డీసీసీలు, ఇక ఎమ్మెల్యేలు, ఇక మంత్రులకు సంబంధించి కూడా చొరవ తీసుకోవాలని కూడా సూచన చేసిన నేపథ్యం కనిపిస్తూ ఉన్నది. ఇక ప్రధానంగా ఏదైతే ఈ పీసీసీ లీగల్ టీంకి సంబంధించి కూడా నామినేషన్కి సంబంధించి కూడా అప్లికేషన్ను, ఆ ఫార్మాట్ను కూడా పంపించాలి. ఇక మరోవైపు దీనికి అంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి కూడా కమిటీని నియమించాలి. గత ఎంపీటీసీ ఎన్నికల్లో నిపుణులైన ఏదైతే వారిని ఇక్కడ కమిటీలో నియమించాలని కూడా సూచన చేసిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక ఎన్నిక అవగాహన ఉన్నవారంతా కూడా ఈ చొరవ తీసుకోవాలి. ఎన్నికలకు సంబంధించి కూడా నామినేషన్ల అప్లికేషన్ నుంచి ఎన్నిక జరిగే వరకు కూడా జాగ్రత్తగా ఉండాలని కూడా సూచనలు చేసిన నేపథ్యం ఉంది. ఇక ఎంపీ, జెడ్పీ చైర్మన్లకు సంబంధించి కూడా ఆ ఎంపిక పీసీసీ చూస్తుంది. ఇక ఏదైతే దానిపైన కూడా ఎవరు బహిరంగ కూడా మాట్లాడకూడదని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇక బీసీలకు సంబంధించి కూడా రిజర్వేషన్లను హైకోర్టులో జరిగే వాదనలు వినిపిస్తూ ఉన్నది కాబట్టి దానికి సంబంధించిన అంశాలన్నిటిని కూడా బలంగా తీసుకువెళ్లేందుకు ప్రత్యేక చొరవ తీసుకోవాలని కూడా సూచన చేసిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక రిజర్వేషన్లకు సంబంధించి కూడా జనాభా ఏదైతే రిజర్వేషన్లకు సంబంధించి ఇక సామాజిక సమీకరణలు, జనాభా తామాషా ప్రకారం అభ్యర్థులను ఫైనల్ చేయాలి. ఇక బీసీలకు సంబంధించి కూడా ప్రత్యేకంగా రిజర్వేషన్ అంశం నడుస్తూ ఉన్నది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని అభ్యర్థులకు సంబంధించి కూడా ఎంపిక చేయాలని కూడా సూచన చేసిన నేపథ్యం ఉంది. దాంతోపాటుగా ఇక నామినేషన్కి సంబంధించి కూడా ప్రక్రియకు సంబంధించి కూడా మొదలు పెట్టాలి. ఇక ఈ రోజుకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక సంబంధించి కూడా ఈరోజు ఫైనల్ చేయాలని కూడా సూచన చేసిన నేపథ్యం ఉంది. దాంతోపాటుగా అందరూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా సీరియస్గా తీసుకోవాలి. ఇక ఎంపీటీసీ, జెడ్పీటీసీకి సంబంధించి కూడా మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు సిద్ధంగా ఉండాలి. ఇక ప్రచారాల స్థలాలు అంటే 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి కార్యక్రమాలు చేసింది, పథకాలు తీసుకొచ్చింది, 6 గ్యారెంటీలో అమలు చేసిన పథకాలు కావచ్చు, ఇక
మిగతా సంబంధించిన సన్న బియ్యం కావచ్చు, మహిళలకు సంబంధించిన ఇచ్చిన పథకాలు, రైతులకు ఇచ్చిన పథకాలు, రుణమాఫీ, అలాగే పూర్తి స్థాయిలో గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి కూడా రైతుల రుణమాఫీ, మహిళలకు సంబంధించిన పథకాలు, అలాగే ఆయా నియోజకవర్గాలకు సంబంధించి కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు శంకుస్థాపన చేయడం జరిగింది. ఇక మొత్తంగా ఈ అంశాలన్నిటిని కూడా బలంగా తీసుకెళ్లాలి, క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లి డోర్ టు డోర్ ప్రచారం చేయాలని కూడా సూచన చేసిన నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఇక ఇప్పుడు ఈ సమావేశంలో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సైతం కూడా పలు సూచనలు చేసిన నేపథ్యం ఉంది. ఎన్నికల ప్రక్రియపై అవగాహన ఉన్నవారు కమిటీలో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సూచించారు. మరి ఈ నేపథ్యంలో ఈ కసరత్తు ఎప్పుడు పూర్తయ్యే అవకాశం ఉంది, ఎప్పుడు జరగనున్నాయి, అలాగే ఈ ప్రక్రియ ఎప్పుడు పూర్తయ్యే అవకాశం ఉందంటారు? ఇటు ఎన్నికలకు సంబంధించి కూడా అవగాహన ఉన్నవారు, అంటే నామినేషన్కి సంబంధించి కూడా పత్రాల నమోదు కావచ్చు, నామినేషన్కి సంబంధించిన ఏదైతే అఫిడవిట్కి సంబంధించి కూడా సమర్పించడం కావచ్చు, వీటిని అవకతవకలు జరిగితే నామినేషన్ సంబంధించి కూడా అయితే విత్డ్రా నామినేషన్కి సంబంధించి కూడా దాన్ని వెనక్కి అదైతే రద్దు చేయబడుతుంది. కాబట్టి దానికి సంబంధించి అంటే ఆ ఫార్మాట్ సరిగా ఉండాలి. దాన్ని పిసిసి నుంచి గాంధీ భవన్ నుంచే కూడా అందరికీ వెళ్ళేలా కూడా చొరవలు తీసుకోవాలని కూడా చెప్పారు. అంటే గత ఎన్నికలకు సంబంధించి కూడా పనిచేసిన వారు కావచ్చు, ఎంపీ ఎన్నికలు కావచ్చు, ఎమ్మెల్యే ఎన్నికలకు సంబంధించి కావచ్చు, ఇక నామినేషన్ ప్రక్రియకు సంబంధించి కూడా అవగాహన ఉన్నవారు ఇక పూర్తిగా ఆ కమిటీని నియమించాలి. దాంతోపాటుగా గాంధీ భవన్లో ఇక లీగల్ టీం ఉండాలి, ఒక ఏదైతే డెస్క్ను ఏర్పాటు చేయాలి, ఇక్కడ నుంచే ఒక ఏదైతే టోల్ ఫ్రీ నెంబర్ను ఏర్పాటు చేసి ఇక నామినేషన్ల ప్రక్రియకు సంబంధించి కావచ్చు, ఇక అభ్యర్థులు ఏవైనా సంబంధించిన వాళ్ళకి సంబంధించి ఏవైనా ఫిర్యాదులు ఉన్నా సరే వాళ్ళు ఏదైనా సలహాలు కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి కూడా గాంధీ భవన్లో ఒక డెస్క్ ఏర్పాటు చేయాలని కూడా సూచన చేసిన నేపథ్యం ఉంది. ఇక మొత్తంగా ఈ రోజు నుంచి నామినేషన్లకు సంబంధించి కూడా ఈరోజు ఏదైతే నోటిఫికేషన్ ఇష్యూ అయింది కాబట్టి ఇక ఈరోజు అభ్యర్థులకు సంబంధించి కూడా రాత్రి వరకు ఫైనల్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే డీసీసీలకు సంబంధించి కావచ్చు, ఇన్ఛార్జీలు ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా బాధ్యతలు అప్పచెప్పారు. కాబట్టి ఆయా నియోజకవర్గాలకు సంబంధించి కూడా గెలిచే అభ్యర్థి కావచ్చు, అక్కడ సంబంధించి కూడా సామాజిక సమీకరణ, జనాభా దామాషా ప్రకారం సంబంధించి ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని అభ్యర్థులకు సంబంధించి కూడా ఎంపిక చేయాలి. అది కూడా స్పీడప్ చేయాలి. ఈరోజు రాత్రి వరకే ఎంపికకు సంబంధించి కూడా అభ్యర్థులను ఖరారు చేసి పిసిసికి పంపాలని సూచన చేసిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. కాబట్టి మొత్తంగా రేపు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలాలు అయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. ఇక ఈ స్థానిక సంస్థలు అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, ఒకవైపు పిసిసిగా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, అంటే కాంగ్రెస్ పార్టీ దీన్ని సీరియస్గా తీసుకుంది. ఖచ్చితంగా మెజార్టీ స్థానాలను ఏదైతే కైవసం చేసుకోవాలి. గత ప్రభుత్వం సంబంధించి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం సంబంధించి కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఏ విధంగా ఉండేది, అప్పుడు ఎంపీటీసులు జెడ్పీటీసులు పడ్డ ఇబ్బందులు కావచ్చు, వాళ్ళ బకాయిలు కావచ్చు, వీటన్నిటిని కూడా మొన్న పెండింగ్ బిల్లులు కూడా ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కూడా క్లియర్ చేసింది. అంటే వీటినన్నిటిని కూడా ప్రజల క్షేత్రంలోకి తీసుకెళ్లాలి. కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు సంబంధించిన కూడా గెలిస్తే ఏ విధంగా ఉండబోతుంది, ఆ మండల పరిషత్ కావచ్చు, జిల్లా పరిషత్ కావచ్చు, భవిష్యత్తుకు సంబంధించిన అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, వీటన్నిటిని కూడా వివరిస్తూనే పూర్తి స్థాయిలో ఈ 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు, అలాగే ఇక ఓట్ చోరీ అంశానికి సంబంధించి కావచ్చు, అంటే ఓట్ చోరీ గద్దె చోడ అనే ఒక నినాదాన్ని ఏఐసిసి ఒక పోరాటాన్ని ఉధృతం చేసింది. ఇక ఏదైతే బీజేపీకి సంబంధించి కూడా ఓట్ చోరీకి పాల్పడుతుంది, ఆ ఓట్ చోరీతోనే 3 సార్లు అధికారంలోకి వచ్చిందని కూడా రాహుల్ గాంధీ ఇప్పటికే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. దానికి సంబంధించి కూడా ఇటు చూసుకున్నట్టయితే ఎంపీపీ జెడ్పీ చైర్మన్ల పదవుల ఎంపికపై కూడా పిసిసి చర్చించి నిర్ణయం తీసుకుంటుంది. సంస్థలు ఎన్నికలు అలాగే హరీష్ చూసుకున్నట్టయితే ఇటు ఎంపీపీ అలాగే జెడ్పీ చైర్మన్ల పదవుల విషయంలో కూడా పీసీసీ చర్చించి నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. అయితే ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్టయితే అప్పటి వరకు వాటిపై రాజకీయంగా ప్రకటనలు చేయొద్దని కూడా సూచించారు. అయితే దీనిపై లోకల్ లీడర్ల అభిప్రాయం కూడా తీసుకుంటామని కూడా ఇటు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో దీనిపై ఉన్న అప్డేట్స్ ఏంటి? రైట్, ఎంపీటీసీ జెడ్పీటీసీగా గెలుపొందిన వారు ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తూ ఉంటారు. దానికి సంబంధించి కూడా నేనే ఎంపీపీగా అవకాశం వస్తుంది, నాకే జెడ్పీపీగా అవకాశం వస్తుందని కూడా సోషల్ మాధ్యమాల ద్వారా కావచ్చు, బహిరంగ కావచ్చు ప్రకటన చేస్తారు. తద్వారా దాంతో ఆ గ్రూపు వివాదాలకు దారితీస్తుంది. కాబట్టి దానికి సంబంధించి కూడా సీరియస్గా ఉండాలి. ఎవరు ఈ ప్రకటన చేయొద్దు, నేను ఎంపీపీగా కాబోతున్నాను, తనకు అవకాశం ఉంది, తనను డిక్లేర్ చేయబోతున్నది, మళ్ళీ జెడ్పీపీగా కాబోతున్నట్టుగా ప్రకటనలు
చేయొద్దు, బహిరంగంగా ఇక్కడ చెప్పొద్దు, వీటన్నిటికి సంబంధించి కూడా ప్రీసీసీ చూసుకుంటుంది. అక్కడ లోకల్ ఉన్న స్థానిక నేతలు కావచ్చు, అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, ఇన్ఛార్జీల ఒపీనియన్ తర్వాతనే పీసీసీకి సంబంధించి కూడా ఎంపీపీ అభ్యర్థి ఎవరు, జెడ్పీపీ అభ్యర్థి ఎవరు అనేది కూడా ఖరారు చేస్తుంది. దీనికి ఎవరు అత్యుత్సాహంగా ముందుగా చెప్పొద్దని సూచన చేసిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. అంటే మొత్తంగా కోఆర్డినేషన్తో పని చేసుకోవాలి, అందరూ కలిసికట్టుగా ఉండాలి. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలను తీసుకురావాలని కూడా సూచన చేసి, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా రూరల్ ఏరియాలో పాజిటివిటీ ఉంది. అక్కడ సంబంధించిన రైతులకు ఇచ్చిన పథకాలు కావచ్చు, రుణమాఫీ కావచ్చు, ఇక మహిళలకు తీసుకొచ్చిన ఉచిత బస్ ప్రయాణం కావచ్చు, 500 గ్యాస్ సిలిండర్ కావచ్చు, 200 ఉచిత విద్యుత్కు సంబంధించిన సబ్సిడీ కావచ్చు, ఇక సన్న బియ్యం అలాగే రేషన్ సన్న వడ్లకి సంబంధించి కూడా 500 బోనస్ కావచ్చు, 1200 సంబంధించి కూడా రైతు పంట పెట్టుబడి సాయం కావచ్చు. అంటే మొత్తంగా ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా రూరల్ ఏరియాల జరుగుతుంది కాబట్టి అక్కడ సంబంధించి కూడా పూర్తిగా ఈ పథకాలపైన కూడా అక్కడ ఓటర్లకు ఇంపాక్ట్ ఉంటుంది. అక్కడ సంబంధించి కూడా పాజిటివ్గా అంతా కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారు. ఇంకా ఈ సంక్షేమ పథకాలు ఏవైతే ప్రవేశపెట్టామో వాటిని బలంగా తీసుకెళ్లాలి, డోర్ టు డోర్ తీసుకెళ్లాలి. కార్యకర్తలంతా కూడా ప్రచారాలకు సిద్ధం కావాలి. మొత్తంగా తాము ఈ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు కావచ్చు, తీసుకురాబోయే పథకాలు కావచ్చు, ఆయా నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పథకాలు కావచ్చు, గత ప్రభుత్వం చేసిన వైఫల్యాలు కావచ్చు, ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి కూడా ఏ విధంగా ఏ విధంగా భవిష్యత్తుకు సంబంధించిన అక్కడ సంక్షేమ కార్యక్రమాలు తీసుకొస్తారో వాటన్నిటిని కూడా వివరిస్తూ ప్రచారాలకు సిద్ధం కావాలని సూచన చేశారు. కాంగ్రెస్ శ్రేణులంతా కూడా సమాయత్తం కావాలి. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా కలిసికట్టుగా కోఆర్డినేషన్తో పనిచేయాలి. మెజార్టీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలవాలని కూడా కృతనిశ్చయంతో ఉన్నది. ఇందుకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ప్రచారాలకు సంబంధించి కూడా షెడ్యూల్ను కూడా రిలీజ్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు హైకోర్టు మరి కాసేపట్లో వాదనలు వినిపిస్తున్నది కాబట్టి దానికి సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది, ఇక బీసీ రిజర్వేషన్ ఒకవేళ హైకోర్టు ఓకే చేస్తే ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు సంబంధించి కూడా 42% రిజర్వేషన్ రాబోతుంది. కాబట్టి అంశానికి సంబంధించి కూడా దృష్టిలో ఉంచుకొని ఈ ఎంపిక ప్రక్రియ జరగాలని కూడా సూచన చేశారు. కాబట్టి ఈరోజు ఫైనలైజ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉండదు. మరోవైపు హెల్ప్ డెస్క్ పెడుతున్నారు. ఇక దానికి సంబంధించి నామినేషన్కి అయితే ఎవరైనా సలహాలు తీసుకుంటారో నామినేషన్కి సంబంధించి కూడా ఆ ఫామ్ను రద్దు కాకుండా విత్డ్రా చేసుకోకుండా మరోసారి దానికి వీటన్నిటికీ ఇబ్బందులు ఎదురవ్వకుండా కూడా కోఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేస్తున్నారు, హెల్ప్ డెస్క్ని ఏర్పాటు చేస్తున్నారు. దానికి సంబంధించి కూడా ఈ సలహాలు తీసుకొని నామినేషన్ పత్రాన్ని అక్కడ దాఖలు చేసేందుకు కూడా సిద్ధం కావాలని కూడా సూచన చేశారు. ఇక నిపుణుల కమిటీని ఏర్పాటు చేశారు. వాళ్ళకి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అన్ని జిల్లాలకు సంబంధించిన ఇన్ఛార్జీలను కోఆర్డినేషన్ చేసుకుంటూ ఈ నామినేషన్ ప్రక్రియ అభ్యర్థుల ఎంపిక ఈరోజు అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. అభ్యర్థులకు సంబంధించి కూడా మొత్తంగా లోకల్ లీడర్ కావచ్చు, స్థానిక నేతలు, అలాగే ఇన్ఛార్జీలు, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జ్ మంత్రి వీళ్ళంతా కూడా సలహాలు తీసుకున్న తర్వాత అక్కడ ఎంపీటీసీ అభ్యర్థి, జెడ్పీటీసీ అభ్యర్థికి సంబంధించి కూడా ఈరోజు ఖరారు చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. రైట్ హరీష్, థ్యాంక్ యూ.